కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? తెలంగాణ రాష్ట్రంలో ఒక అందవికారమైన పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 17 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేక, 6 గ్యారంటీలు 420 హామీలను ప్రజలు అడుగుతారు అనే ఉద్దేశంతో అడుగుతుంటే పట్టించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కవితక్కని అరెస్ట్ చేస్తాం, హరీష్ అన్న గారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? తెలంగాణ తెచ్చినందుకు అరెస్ట్ చేస్తారా? తెచ్చిన తెలంగాణను ప్రగతి రథంలో ముందుకు నిలిపినందుకు అరెస్ట్ చేస్తారా? దేనికోసం అరెస్ట్ చేస్తారు? కాళేశ్వరంను కూలేశ్వరం చేసింది వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరము కరువు నేలను గొంతు అంటే మనకు అసలు నీళ్లే లేని కానాన కాళేశ్వరం తోటి అసలు వీళ్ళకు వ్యవసాయం చేత కాదు, నీళ్లే రావు, పరిపాలనే చేత కాదు అని చెప్పారు. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు పంట సాగైంది, కోట్ల అది ధాన్యాగారం ఇచ్చింది. కానీ ఇవి ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం మీద పడి కేసీఆర్ గారిని బదనాం చేస్తామనేసి మేము అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు నోటీసులు ఇచ్చినాం, అది ఇదని చెప్తున్నారు. ఇవ్వండి, నోటీసులని ఇచ్చినా మేము తీసుకుంటాము, మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాము, చర్చకు సిద్ధము.